సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. లేదా ఏం చేస్తున్నావు లోపల? మీ ఆయనకి వంట చేస్తున్నావా? ఏయ్ నందు, నీకు ఈ మధ్య డిసిప్లిన్ పూర్తిగా పోయింది లక్ష్మి. పాప నందు నిన్న రాత్రి పార్టీకి వచ్చి లేటుగా పడుకుంది. లేవగానే బెడ్ కాఫీ ఇద్దామనే జ్ఞానం కూడా లేదా నీకు? ఎంతసేపు మీ ఆయన గురించేనా, మా గురించి పట్టించుకోవా? అసలు నిన్ను కాదులే, మీ ఆయన అనాలి. ప్రతిదానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ తెగ విసిగిస్తాడు. ఏంటి బాబాయ్ అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? కొంచెం టెన్షన్ గా ఉందమ్మా. డాడీ రూమ్ లో విస్కీ ఉంది, కొంచెం వాడు, రిలాక్స్డ్ గా ఉంటుంది. ఏంటి ఇంకా? మీరు ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా అని. ఓ సారీ అమ్మా, అకౌంటెంట్ గారు వస్తే మాట్లాడుతూ లేట్ అయిపోయింది. రేపటి నుంచి టైంకి వెళ్ళిపోతాను. ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? మేడం గారు లేవగానే బెడ్ కాఫీ ఇవ్వాలని తెలీదా? సారీ డాడీ. షట్ అప్. పొద్దున్న 10ంటికి లేచి పెద్ద లాడ్లో కూర్చొని పేపర్ చదువుతోంది. ఏంటి ఏమన్నా? దానికి డిసిప్లిన్ లేదా? నీకేముంది? రేపు పెళ్ళాక కూడా ఇలాగే పడుకుంటే నిన్ననరు. నిన్ను ఇలా పెంచినందుకు మీ అమ్మని నన్ను తిడతారు. నా రూమ్ లో విస్కీ ఉంది, నా తమ్ముడికి తాగమని చెప్తోంది. ఇది ఏదో చిన్నపిల్ల తాగమంది కదా, ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగేస్తానంట అన్నయ్య. కనీసం పింకిని చూసి బుద్ధి తెచ్చుకోవే. నీతో పాటు అది కూడా పార్టీకి వచ్చింది కదా, పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళింది చూడు. సిగ్గు లేకుండా నవ్వు ఒకటి. ఇంకోసారి పార్టీలు గీట్లు అన్నావంటే కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతా. అన్నయ్య ఏమిటందరూ సీరియస్ గా ఉన్నారు? ఏంట్రా వస్తున్నానని ఫోన్ చేస్తే స్టేషన్ కే వచ్చేవాడినిగా. అనుకోకుండా బయలుదేరానన్నయ్య, మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. ఇది ఎక్కడ పెట్టు, రారా. ఏంటి నందు, ఏంటి అమెరికా కబుర్లు? నేను నీతో మాట్లాడాను పో. ఓ కోపమే కాదు, ఆనందం. వదినా లేకపోతే ఏమిటి? దాన్ని ఇస్తాదానికి నువ్వు వస్తావని ఎంత ఎదురు చూసావో తెలుసా? ఉన్నది ఒక్క ఆడపడిచివి. ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకపోతే ఎంత బాధగా ఉంటుంది. ఆ రోజు రావడానికి ఎంతో ట్రై చేశాను వదినా, కానీ మా అత్తగారికి ఒంట్లో బాలేదు. నేను తప్పు చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇలా అంటున్నాను ఏమనుకోకే. ఆవిడ ఇంట్లోకి బదులు పర్మనెంట్ గా హాస్పిటల్లోనే ఉంచేయండి. కొత్త డాక్టర్లు కోచింగ్ కింద ఉంటది. అన్నయ్య ఏయ్ నువ్వు ఆగ్రా. నా చెల్లెలో చింతసేపు అయ్యింది, కనీసం దానికి మంచినీళ్లు కాఫీ తెస్తున్నానండి. మీకే ఉంది మహా చెల్లెలు. ఏమ్మా? సారీ అన్నయ్య, కుదరలేదు. నాకు సంజాయిషి చెప్తావేంట్రా? నువ్వు ఆ రోజు రాలేకపోయినందుకు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ ఒక్క విషయం, నువ్వు అక్కడ ఉండటం వాళ్ళకి అవసరం కావచ్చు, నువ్వు ఇక్కడ ఉండటం మాకు ఆనందం, చాలా ఆనందం. ఏం చదువుతున్నావు నందు? నాకంటే ఈ పుస్తకం ఎక్కువ నీకు? నా ఎంగేజ్మెంట్ కంటే మీ అత్తగారు ఎక్కువ నీకు? అది కాదు నందు, నాకు నీ మీద ఇక్కడ దాకా కోపం ఉంది. ఆ రోజు నేను ఎంత డిసప్పాయింట్ అయ్యానో తెలుసా? ఇప్పుడు వచ్చి మళ్ళీ నాతో మాట్లాడవా అని అడుగుతోంది చూడు. చిన్నప్పటి నుంచి అత్త అత్తని నీ చుట్టూ తిరిగేదానిగా, అందుకే నేనంటే లెక్కలేదులే నీకు. అత్త, నిన్ను హర్ట్ చేశానా? నేనే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. నీకు తెలియదు నందు, పెళ్ళైతే చాలా మారుతాయి. నీకు తెలియదు, పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్లు, ప్రతిదానికి కారణాలు, సంజాయిషులు. ఒక్కోసారి అనిపిస్తుంది నా వాళ్ళని చూడటానికి నాకిన్ని ఆంక్షలా అని. అత్తయ్య, మావయ్య నిన్ను సరిగా చూసుకోవట్లేదా? అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కాదు, మొగుడు అంతే. నా పెళ్ళైన ఇన్నేళ్లలో ఆయనను ఒక్కసారి కూడా నువ్వు భోంచేసావా అని అడగలేదంటే నమ్ముతావా? ఇదంతా మాకెప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు, మర్చిపోయేంత చిన్నవి కావు. నాకు విషయం అర్థం కాదు నందు. ఆడపిల్లని బయటికి పంపించాలంటే పక్కనే ఒక చిన్న పిల్లాడినైనా తోడిచ్చి పంపిస్తారు. ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే తెలుసున్న వాళ్లతోనే వెళ్ళమంటారు. వేరే ఊళ్ళో చదివించాల్సి వస్తే హాస్టల్లోనో రూమ్లోనో పెట్టే కంటే
తెలుసున్న వాళ్ళ ఇంట్లో పెడతారు. ఇలా ప్రతి విషయంలోనూ ఆడపిల్లని తెలుసున్న వాళ్లతోనే ఉంచాలనుకునే పెద్దవాళ్ళు పెళ్లి అనే ఒక్క విషయంలో మాత్రం ముక్కు మొహం తెలియని వాడినెవడినో తీసుకొచ్చి లక్షలకి లక్షలు కట్నాలు పోసి మరీ కట్టబెడతారు. అతనితో కలిసి 7 అడుగులు నడిచాక వెనక్కి తిరిగి చూస్తే మన వాళ్ళ నుంచి కలుసుకోలేనంత దూరంలో ఉన్నామని తెలుస్తుంది. ఆ రోజు నుంచి మనం కలలు కనే హక్కుని కోల్పోతాం. కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం. పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. కానీ మనసెందుకు మారదు? ప్రతిరోజు అన్నయ్యని చూడాలనే ఆశ ఎందుకు చావదు? వదిన ఒడిలో పడుకోవాలనే కోరిక ఎందుకు పోదు? మన ఆడుకున్న బొమ్మలు, మనం పెంచుకున్న మొక్కలు, మన వాళ్ళతో చెప్పుకున్న కబుర్లు, ఆ జ్ఞాపకాలు మన్నెందుకు వెంటాడాలి? మన్నెందుకు ఏడిపించాలి? ఈ పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వాలి? మనం అసలు ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి? సార్ కాఫీ సార్. ఏరా నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా ఐశ్వర్యరాయ్ అనుకున్నావా? పొద్దున ఏదో వేసుకుని ఆడబెట్టు వచ్చాడు. తప్పుకోండి సార్. ఏంటి పొద్దునే అయ్యగారి దర్శనం చేసుకొస్తున్నావా? సెంటిమెంట్ సార్. లేవగానే నా ఫేస్ చూస్తే మంచి జరుగుతుందని ఆయనకు సెంటిమెంట్ సార్. నాకు ఓ సెంటిమెంట్ ఉంది. పొద్దున్నే ఎవడన్నా ఏదో కనిపిస్తే నేను పక్కగా తప్పుకోను. నేను తప్పుకుంటాను సార్. అత్తయ్య, నువ్వు ఎవరైనా లవ్ చేసావా? పొద్దున్నే నేనే దొరికానా నీకు? నేను సీరియస్ గా అడుగుతున్నాను. చేసావులే. ఎవరు? పేరు తెలీదు. రోజు నేను కాలేజ్కి వెళ్తుంటే సందు చివర ఉండేవాడు. ఏం చేసేవాడు? చూసి నవ్వేవాడు. అంతేనా? ఏంటి అంతేనా అంటావు? ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెలుసా? తర్వాత నాకు పెళ్లి కుదిరింది. అతనికి ఆ విషయం తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడు సందు చివరిలో అతను నాకు కనబడలేదు. పాపం మంచోడు. పిరికాడు. అందుకే నీ గురించి డాడీతో చెప్పడానికి భయపడి పారిపోయాడు. ఆ విషయం ఇంట్లో తెలుసుంటే చాలా గొడవ ఉండేది తెలుసా? అసలు చెప్తే కదా గొడవ అవుతుందో లేదో తెలిసేది. నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా? నేనెవరినైనా ఇష్టపడితే ధైర్యంగా డాడీతో చెప్పేదాన్ని అంటున్నా. ఇంకా నీకా ఛాన్స్ లేదులే. ఎవరతను? వెంకీ అని ఓ వేస్ట్ ఫెలోలే, అనకాపల్లి సరుకు. వాళ్ళు నానే భరించలేక ఇక్కడికి పంపించాడు. వేస్ట్ ఫెలోనా? చెట్టంత మగాడిని పట్టుకొని ఎంత మాట అనేసింది? ఎంత ధైర్యం! ఎంత నవతరం జరిగితే మాత్రం మా నాన్నని ఎందుకు పంపించేశాడు ఆవిడతో చెప్పాలా? ఆ మాటకొస్తే మీ అక్కేం తక్కువ? అదే తాంబూలాల రోజు పైన గదిలో పెళ్ళికొడుకు చేతులు పట్టుకోటాలు ముట్టుకోటాలు, అబ్బా ఇవన్నీ నేను ఎవరికి చెప్పానా? ఓ సారీ. ఇది అతను ఎవరని మీ అత్తయ్య అడిగినప్పుడు మంచి కుర్రాడు, ఏదో బాత్రూమ్కి వెళ్లే ముందు సిగరెట్, మనసు బాగాలేనప్పుడు మందు తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లేవని ఒక్క ముక్క చెప్తే ఆవిడ అసలు వాట ఏమైనా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇలాంటివి వెంకీ అస్సలు సహించడు. మీ అక్క మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చెప్పను, ఎందుకంటే నేనే ఇంకేం ఆలోచించలేదు కాబట్టి. నేను బేసిక్ గా విలన్ని. నాకు హీరోయిన్లు నచ్చరు. ఎస్. హలో హలో, ఇస్ ఇట్ నందిని? ఎస్, మీరెవరు? నేను ప్రసాద్ని. వైట్ హౌస్ పక్కన ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. అమెరికా నుంచా? యా. ఐమ్ సారీ, గుర్తుపట్టలేదు. పర్వాలేదు. ఇప్పుడే బాత్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చాను. ఎందుకు నువ్వు గుర్తొచ్చావు? మొన్న మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కుర్రాడు కనపడ్డాడు, టాల్ గా హ్యాండ్సమ్ గా. వాడు యా వెంకీ. రైట్. అనకాపల్లి కదా? అతని గురించి నాకు ఈ మధ్య తెలిసింది. ఏమని? చాలా గ్రేట్ ఫెలో అని. నా ఫ్రెండ్ అమెరికా రావడానికి అతను 6 ఎకరం పొలం అమ్మి హెల్ప్ చేశాడంట. ఎయిర్పోర్ట్ వచ్చి టాటా కూడా చెప్పాడంట. హౌ స్వీట్ ఆఫ్ హిమ్. ఎంత మంచాడే.
నువ్వు నమ్మవు నందు, నా ఫ్రెండ్ రోజు వెంకీ ఫోటోకి దండేసి పూజ చేస్తాడు తెలుసా? యా చచ్చిపోయిన వాళ్ళకి కదా అలా చేస్తారు. ఆ, అది కాదు దేవుళ్ళ చూసుకుంటున్నాడని చెప్తున్నాను. అలాగా లైక్ గాడ్ ఫర్ హిమ్. ఐ సీ. వాట్ గ్రేట్ ఫెలో ఇస్. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నందు. ఓన్లీ 1 in a million. వాట్ అ గ్రేట్ ఫెలో. నైస్ ఫెలో. అతను ఎంత గొప్పవాడో నీకు తెలియదు నందు. నిజం చెప్పాలంటే అతనికి తెలియదు. నాకైతే అతను కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. వీలుంటే నువ్వు ట్రై చేయి. మంచి పిల్లలు పుడతారు నీకు. ఎస్, రోజు పొద్దున్నే అతను గుడ్ మార్నింగ్ చెప్పు, పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పు. అండర్స్టాండ్? నాన్నగారు, నేను రేపు పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. ఫోన్ కోసమేనా? ఇది నువ్వు అసలు మనిషివేనా? ఛీ, ఒక అమ్మాయితో ఫోన్లో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు. అల్లరి చేయడానికి కూడా లిమిట్ ఉంటుంది. నీకు అది తెలీదు. అదే కాదు, నీకు అసలు ఏమీ తెలీదు. నిన్ను కాదు, అసలు నీలాంటి వాడిని ఇంట్లో పెట్టారు చూడు, అందుకు మా డాడీ ననాలి. అది కాదు. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఐ కిల్ యూ. ఐ హేట్ యూ.